రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో 45 డిగ్రీల టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. 3 రోజుల పాటు హీట్ వేవ్ ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో భారీ టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఈ నెల 28 తర్వాత రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ లోనూ వానలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. రైట్, ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. మధ్యాహ్నం వరకు ఎండలు బగ్గుమంటున్నాయి, సాయంత్రం అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? శిరీష, మీరన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, గత వారం రోజుల నుంచి ఇట్లాంటి వెదరే కంటిన్యూ అవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం 9 దాటిందంటే చాలు బగ్గుమంటున్న ఎండలు అయితే ప్రజల్ని చాలా వరకు ఉక్కిరి బుక్కిరి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 43 డిగ్రీలు దాటి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, నిజామాబాదు ఈ 2 ప్రాంతాల్లో దాదాపు 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అదేవిధంగా రామగుండం కావచ్చు, దాంతోపాటు ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాలు, భద్రాచలం అక్కడ కూడా మనకు దాదాపు 42 నుంచి 41 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హన్మకొండ, నల్గొండలో కూడా మనకు 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక హైదరాబాద్ గురించి ఎస్పెషల్లీ చెప్పుకున్నట్టయితే దాదాపు మనకు 40 నుంచి 41 మధ్య ఇక్కడ కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో కూడా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా సూర్యుడు అయితే ప్రతాపం చూపిస్తున్నాడనే చెప్పుకోవచ్చు. చాలా వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా మనకు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో చాలా వరకు అయితే ఈ వేడి వాతావరణం, ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 11 గంటల నుంచి 4 గంటల మధ్య బయటికి వెళ్ళొద్దని చెప్పేసి 1కి 2 సార్లు కూడా చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పాటు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ చిరుజలతో కూడిన వర్షపాతం కూడా నమోదవుతుంది. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్టయితే వికారాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా సంగారెడ్డిలో అక్కడక్కడ చిరుజలతో కూడిన వర్షం నమోదైంది. ఇటు హైదరాబాద్ ప్రాంతంలో కూడా మనకు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ చిరుజల్లులు, చిన్నపాటి వర్షం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా ఎండల తీవ్రతతో పాటు వర్షాలు కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఎండల తీవ్రతతో ఆరెంజ్ అలర్ట్స్, వర్షాల తీవ్రతతో ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఆరెంజ్ అలర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్తో పాటు ఇటు మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, కరీంనగర్, పెద్దపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 మధ్య కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక దక్షిణ జిల్లాలు చూసుకున్నట్టయితే మనకు ఉమ్మడి మహబూబ్ నగర్, ఇటు వనపర్తి కావచ్చు, జోగులాంబ, గద్వాలు, నాగర్ కర్నూలు, ఇటు మహబూబాబాదు, సో ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ జిల్లాలో దాదాపు మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే 36 నుంచి దాదాపు 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక వీటితో పాటు మనకు వర్షాలకు సంబంధించి అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక ద్రోణి అయితే కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగా అదేవిధంగా ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో గాలిలో తేమ శాతం పెరిగిపోయి మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సాయంత్రం సమయంలో ఇటు సినాప్టిక్ కండిషన్స్, క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని వర్షాలు పడుతున్నాయని చెప్పేసి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వర్షాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈదురుగాళ్ల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో మనకు పలు జిల్లాలకు, ముఖ్యంగా తూర్పు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనము వర్షాలకు సంబంధించి అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరితో పాటు సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, కామారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. వర్ష తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ మనకు వడగళ్ల వర్షం కూడా పడే అవకాశం ఉంది. ఎక్కడైతే మనకు ఎండ తీవ్రత, వేడి తీవ్రత అధికంగా ఉందో ఆ ప్రాంతంలో చిన్నపాటి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈదురుగాళ్ల తీవ్రత, అక్కడక్కడ వర్షం, వడగళ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో రైతులకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు గత
వారం రోజుల కింద కురిసిన వడగళ్ల వర్షంకైతే ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ధాన్యంకి సంబంధించి వరి కావచ్చు, మొక్కజొన్న రైతులు అయితే తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా మనకు సాయంత్రం సమయంలో వర్షము, అక్కడక్కడ వడగండ్ల వర్షం, అక్కడక్కడ పిడుగుపాటు, అక్కడక్కడ ఈదురుగాళ్ల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఇట్లాంటి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి అయితే ప్రస్తుతం మనకు ఎండ తీవ్రత అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎండల తీవ్రత దాదాపు బయటికి రావాలంటేనే మధ్యాహ్నం సమయంలో 1-2 సార్లు కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఎండతో పాటు వేడి వాతావరణము, అదేవిధంగా ఉక్కపోత వాతావరణం అయితే అధికంగా కొనసాగుతుంది. పట్టుమని 10 నిమిషాలు కూడా నడి రోడ్డు మీద ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఓవైపు సూర్యుడి ప్రతాపం, మరోవైపు ఇటు ముఖ్యంగా హైదరాబాద్లో సీసీ రోడ్స్ కావచ్చు, ఈ డాంబర్ రోడ్స్ ఏవైతే ఉంటాయో వీటి కారణంగా దగడ అనేది కూడా అధికంగా పెరుగుతూ ఉంది. ఇక రిఫ్రిజిరేటర్స్, ఏసీలు, అద్దాల మేడలతో కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా హీట్ ఐలాండ్స్ పెరిగిపోతుండడం వల్ల మనకు గత వారం నుంచి అయితే అత్యధికంగా 40-41 మధ్య కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉండడంతో ఎవరైతే మధ్యాహ్నం సమయంలో బయటికి వస్తూ ఉన్నారో ఇటు హైదరాబాద్ అదేవిధంగా జిల్లాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా గొడుగుతో పాటు ఎప్పుడు కూడా వాటర్ బాటిల్ క్యారీ చేయాలని చెప్పేసి నెత్తి కవర్ అయ్యేలా కూడా మనకు ఏదైనా ఒక క్లాత్తో కప్పుకొని బయటికి రావాలని అయితే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వడదెబ్బ బారిన పడి చనిపోయిన పరిస్థితులు కూడా మనకు గత సంవత్సరంలో చూసాము. సో ఈ సంవత్సరం అవి తగ్గించేందుకు ఇటు ఆరోగ్య శాఖతో పాటు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఉదయం అంతా కూడా ఎండల తీవ్రత, సాయంత్రం అవడంతోనే అక్కడక్కడ చిరుజల్లులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. శిరీష.